2 ఇయర్స్ నుంచి లాస్ట్ మల్లెంకొండకు వచ్చామే అప్పుడు ఇది ఆ కబరు. ప్రతిసారి మమ్మల్ని వర్షం తడిపి ముద్దు చేస్తానే ఉంది. ప్రకృతి పరవశింపజేస్తుంది వాళ్ళని. మేడం గారు ఒకసారి అండి మేడం గారు చూడండి ఎంత అందంగా ఉండారో. ఆహాహా, అందానికే బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నేనైతే బ్యాగ్ కోసం వేసుకున్నా, పడవాలని ఇంట్రెస్టే కానీ ట్రెక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కను చూపు మేర పచ్చదనమే ఈ సన్నని దారిలో. అది చాలా స్మైలీ అలా అనిపిస్తుంది కదా, చాలా స్మైలీగా ఉండేది, హ్యాపీగా మనని ఆహ్వానిస్తున్నట్టు ఉంది ఆ చెట్లను చూస్తుంటే. అయితే మల్లెంకొండ మాత్రం ఎన్నిసార్లు వచ్చినా మాకు ప్రతి ఇయర్ రావటానికి రీజను ఈ నేచర్ అనమాట. అంటే కళ్ళు చూపు తిప్పుకోనివనే అందమైన ప్రదేశం అనమాట మల్లెంకొండ. యూట్యూబ్ చూసి వచ్చారు నాది, నేను యూట్యూబర్ కాదండి. అవునా? నా ఛానల్ మేడం గారు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రతి ఆడపిల్లకి కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యంతో ఒక అడుగేస్తే ఆ నేచరే మీకు మీ దారిని ఏర్పాటు చేస్తాము. హాయ్ నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు? ఇప్పటి వరకు మీరు మల్లెంకొండకు సంబంధించిన వీడియో హైలైట్స్ని చూశారు. అసలు మల్లెంకొండ ఎలా ఉంటుందో, అలాగే అక్కడ ఏ ఏ ప్రదేశాలు చూడవచ్చో జస్ట్ 1 minute చెబుతాను. ఒక ప్రపంచం నుంచి ఇంకో ప్రపంచంలోకి వెళుతున్నట్టు. చుట్టూ దట్టమైన అడవి, ఎత్తైన కొండలు, లోతైన లోయలు, ప్రకృతి అందాలు, పక్షుల కిలకిల రావాలు, ఆకాశం నుండి క్రిందికి దూకే జలపాతాలు, గలగలా శబ్దం చేస్తూ ప్రవహించే సెలయేళ్ల సవ్వడి, కాశ్మీర్ను తలపించే ప్రకృతి సౌందర్యం. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విశేషాలు, మరెన్నో అద్భుతమైన ప్రదేశాలు. ఒక్క మాటలో చెప్పాలంటే శివుడే కైలాసాన్ని మరచిపోయి ఇక్కడే కొలువైనాడు అంటే అతిశయోక్తి కాదు అనిపిస్తున్నంత అందమైన ప్రదేశం. ప్రకృతిలోని అందాన్నంతటిని ఒకే చోట కనువిందు చేసే ప్రదేశమే మల్లెంకొండ. ఇక్కడ ముఖ్యంగా చూడవలసినవి రామాయణ కాలంలో శ్రీరాముడు తన వనవాస సమయంలో నిత్యం పూజించిన శివలింగం, రామసరి జలపాతం, మేకపోతురాయి జలపాతం, మోక్షగుండం, దొంగచూపుల గుండం, తుంగిచూపుల గుండం, మూలబండలు, లేగదూడల గుండం, ఉసుపు గుండం, అల్లి గుబ్బల శెల, పగడపు మాను శెల, ఎలుక్కుట్ల శెల, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకెన్నో ప్రదేశాలు. ఒక్క మల్లెంకొండ యాత్రలోనే ఈ ప్రదేశాలన్నిటినీ చూడవచ్చు. తెలిసిందిగా ఫ్రెండ్స్, మల్లెంకొండలో చూడవలసిన ప్రదేశాలు ఆల్రెడీ వాటిని నేను ఇదివరకే చూపించేశాను. అలాగే మల్లెంకొండకు సంబంధించిన పూర్తి చరిత్రను కూడా చెప్పేశాను. కాబట్టి ఈ వీడియోలో జస్ట్ నేను మల్లెంకొండకు చేరే జర్నీని మాత్రమే చూపిస్తాను. అదేవిధంగా మల్లెంకొండలో చూడవలసిన ప్రదేశాలను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అక్కడి నుంచి ఆ వీడియోస్ని చూడండి. ఇక మనం లేట్ చేయకుండా మల్లెంకొండ వీడియోను చూడటం మొదలు పెడదాం.
నల్లమల అడవి దక్షిణ ప్రాంతంలో భాగమైన మల్లెంకొండ అభయారణ్యంలో వెలసిన శ్రీ మల్లెంకొండేశ్వర స్వామి క్షేత్రం కడప జిల్లా బద్వేల్ పట్టణం గోపవరం మండలం పీపీ కుంట నుండి బ్రాహ్మణపల్లి చేరుకుని అక్కడ నుండి మల్లెంకొండ పాదాల దగ్గర నుండి సుమారు 5 కిలోమీటర్ల కాలినడకన మల్లెంకొండేశ్వర స్వామి సన్నిధికి చేరుకోవాలి. ఈ 5 కిలోమీటర్ల నడక మాత్రం రమణీయమైన ప్రకృతి సౌందర్యాలతో చాలా అద్భుతంగా ఉంటుంది. హాయ్ నేచర్ లవర్స్, ఎలా ఉన్నారు? చూశారు కదా, ఈ కార్తీక మాసంలో మన 4 రోజుల సుదీర్ఘమైన యాత్ర అన్నమాట ఇది. ఈ 4 రోజులు మనం ఒక్కొక్క రోజు ఒక్కొక్క టెంపుల్ చూసుకుంటూ వచ్చాం. ఫస్ట్ రోజు మనం అంటే ఈ నెల్లూరు జిల్లా తుఫాను అలాడి ఉంది కాబట్టి ఆ తుఫాన్లో కూడా మేము ఈ ప్లేసులన్నీ చూడటం జరిగింది. మేము ఫస్ట్ వీడియోలో మీకు ఆల్రెడీ చూస్తుంటారు నాగవైర్ కోనని. దాని తర్వాత తుఫాన్లో అంటే తడుచుకుంటూ వర్షంలో పంచలింగాల కోన వెళ్ళాం. పంచలింగాల కోనలో ఉన్న శివుని దర్శించుకొని మళ్ళీ తిరిగి వచ్చి అక్కడి నుంచి మన లంకమల్లేశ్వర శివాలయానికి వెళ్ళాము. లంకమల్లేశ్వర శివాలయంలో ఒక నైట్ స్టే చేసి నెక్స్ట్ రోజు మనం మల్లెంకొండకి వెళ్ళిపోతున్నాం. తుఫాను ఉండటం వల్ల మా బ్యాచ్లో చాలామంది డ్రాప్ అయ్యారు లాస్ట్ క్షణంలో. మేము 4 మిగిలేవారు అన్నమాట ఈ జర్నీలో, ఈ 4 రోజుల ప్రయాణంలో. ఇక్కడ నుంచి మీకు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇదివరకు కూడా నేను వీడియో చేశాను. ఇక్కడ నుంచి మనం 6 కిలోమీటర్ వెళ్ళాలి. స్టార్టింగ్ ఒక 3 కిలోమీటర్ స్టీఫ్గా ఉంటుంది, అంటే పైకి ఎక్కాల్సి వస్తుంది నెట్టనేలుగా. దాని తర్వాత మళ్ళీ ఈజీ వాక్ ఉంటుంది అన్నమాట. మెట్లకి ముందు కృష్ణుడి బొమ్మ ఉంది, గోపాల కృష్ణుడిది. ఈ కృష్ణుడిని దర్శించుకొని ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి భక్తులు మెట్లు ఎక్కడం స్టార్ట్ చేస్తారనమాట. ఈ మల్లెంకొండకి పదే రావడానికి కారణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ ప్లేస్ సూపర్గా ఉంటుంది. టెంపుల్ దగ్గర కూడా చాలా కన్వీనియంట్ ఉంటుంది అనమాట. మనం చూడాల్సినవి చాలా ఉండే చుట్టుపక్కల. కనీసం ఒక 3 డేస్ ఫుల్గా స్టే చేస్తే కానీ అవన్నీ చూడలేం. మేకపత్రాయి అని, రామ్సరి వాటర్ఫాల్ అని, అలాగే దొంగ చెప్పులకొండ ఇలాంటి ప్రదేశాలు బోల్డ్ అన్న ఉన్నాయి అన్నమాట చూడటానికి. అని నేను ఆల్రెడీ చూపించేశాను లాస్ట్ ఇయర్. మేబీ ఇప్పుడు నేను వాటిని చూపించకపోవచ్చు, కాబట్టి వాటిని మీరు చూడాలంటే నా ఛానల్లోకి వెళ్ళి సెర్చ్ చేయండి, అవి కనిపిస్తాయి. చూస్తారు కదా, మామూలు స్టిప్ లేదు, నెట్ట నిలువుగా ఇందా నేను చూపించిన కరవకాడ నుంచి నెట్ట నిలువుగా ఎక్కాల్సి వస్తుంది. కాబట్టి కొంచెం మెల్లిగా ఆగితాకి వెళ్ళాల్సి వస్తుంది. మా మేడం అనుకున్నారన్నమాట, ఆమె కోసం మేమందరం ఆగాం ఇక్కడ. జస్ట్ 2 మినిట్స్ అలా నుంచి ఉంటే సరిపోతుంది, మళ్ళీ మన నడక స్టార్ట్ చేయొచ్చు. సరే, మేడం ఉన్న ఏరియా నెట్టలేవుగా ఉన్నది కాబట్టి ఎవరైనా సరే కొంచెం రెస్ట్ తీసుకుని మెల్లిగా రావాల్సిందే. ఏమో తడిసిపోతున్నారుగా. ఎవరు? దుత్తలూరా? ఓకే, తెలుసు. నరవాడ గుడి ఉంటుంది కదా, నరవాడ వెంగమాంబ. చూసారా, బాగుందా? కష్టంగా ఉందా ఎక్కడం దిగటం? మరి దుత్తలూరు నుంచి వచ్చారు మాటలా మీరు? దుత్తలూరు వాళ్ళు ఎలా ఉంటారో తెలియాలి అందరికి. రైనీ సీజన్ కాబట్టి కార్తీక మాసంలో ఫారెస్ట్లు అయితే చాలా అందంగా ఉంటాయి కదా, పచ్చగా. ఇప్పుడు అలాగే ఉంది. దారికి ఇరువైపులా చూసారా ఇలా గడ్డి మొక్కలు. కానీ చూడు కార్తీక్ ఎలా ఉందో.
అసలు కెమెరాల నుంచి చూస్తుంటే అయితే మామూలుగా లేదు, ఒక రేంజ్లో కనిపిస్తుంది కెమెరాల నుంచి చూస్తుంటే. మొత్తం గ్రీన్ ఇది. పదండి. అవునవును, బాగుంది భలే. ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ చెట్టు అయితే. చూడండి, మొత్తం ఈ దారి మొత్తం వ్యాపించిపోయింది. భలే నీడగా ఉంటుంది ఎండగా ఉన్నప్పుడు. ఆల్రెడీ క్లైమేట్ పర్లేదు. అంటే కార్తీక పౌర్ణమి రోజు అయితే ఇక్కడ చాలామంది జలాన్ని వస్తారు. ఆల్రెడీ మార్నింగ్ వెళ్ళిపోయారు, కొందరు నిన్న వెళ్ళిపోయారు. తక్కువ మంది అయితే కింద ఉండారు. మార్నింగ్ అయితే చాలామంది ఒక బ్యాచ్ వెళ్ళిపోయిందంట, లాంగ్ నుంచి వచ్చిన వాళ్ళు. మాది కొంచెం లేట్ అయిపోయింది. ఆల్రెడీ చెప్పే కదా, 20 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్ జర్నీ చేసి ఒక 40 కిలోమీటర్స్ ఇక్కడ రావాల్సి వచ్చింది. ఈ మల్లింకొండ ట్రెక్ ఎలా ఉంది? ఇదేంటంటే మనకి స్టీఫ్గా ఉంటుంది, తర్వాత ఫ్లాట్గా, మళ్ళీ స్టీఫ్గా, అలాగా. కొత్త వాళ్ళకి ఏం చెబుతారు ఈ ట్రెక్ వచ్చే కొత్త వాళ్ళకి? నిదానంగా రావడమే అంతే. ఒకటి భయపడ్డామంటే భయపడమే, నిదానంగా ఆరాంగా వచ్చామంటే కొంచెం ఫుడ్ కొంచెం వాటర్ తీసుకొని, ఇదిగో చూసారుగా ఎక్కడికక్కడ పందిరి వేసినట్టుగా 10 అడుగులు వేయంగానే ఒక పందిరి కనబడుతుంది. అవును, రెస్ట్ తీసుకుంటా అలాగనేసి గంటలు కూర్చోకుండా ఆరాంగా వచ్చారంటే ప్రశాంతంగా రావచ్చు, నిద్ర చేయొచ్చు. సరే, ఒక ఆంటీగా, ఒక బామ్మగా, ఓకేనా, ఒక భార్యగా, ఒక పిల్లల తల్లిగా, ఆడపిల్లలకి ఇలా సోలో రైడ్ అంటే సోలోగా ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి, ఇలా జర్నీలు చేసే వాళ్ళకి మీ అభిప్రాయం చెప్పండి, వాళ్ళు మీ సలహా. మీకు వచ్చేసేసి ఎప్పుడు బయటకు కాళ్ళు పెట్టిన వాళ్ళు అయితే మాత్రం భయపడతా ఉంటారు. బయటకు వచ్చాము అని అంటే మాత్రం ఏమీ ఉండదు, ప్రతి ఒక్కరూ మనకి హెల్ప్ చేస్తూనే ఉంటుంటారు. ఎందుకంటే ఇది సింగిల్గానే వెళ్ళిపోవచ్చు, అడవి అంటే భయం లేకుండా ఉంటే. ఈ టైంలో అయితే ఎవరో ఒకరు ఉంటానే ఉంటారు. ఇప్పుడు నేను వెళ్ళిన మణిమహేష్ నాకు దారంతా హెల్ప్ చేస్తానే ఉన్నారు. దారంతా చుట్టాలే, దారంతా చుట్టాలి, మనం కలుపుకోవాలంతే. శ్రీకంఠ మహాదేవ్తో అయితే నేను సురేష్ నేను వెళ్ళాము, ఇద్దరం ఆరాంగా కలిసి వెళ్ళిపోయాము, ప్రశాంతంగా వెళ్ళాము, దర్శనం చేసుకున్నాము. మీరు వీడియోలో అంటే ఇంకా పెట్టలేదులే. అంటే మీ రైట్ హ్యాండ్ సురేష్ ఏమయ్యాడు మేడం? సురేష్ వాళ్ళ ఇంట్లో గృహప్రవేశం అది ఉంది, అందుకోసం అనే సాగిపోయాడు. కిన్నెర కైలాష్ కూడా నేను ఒక్కదాన్ని వెళ్ళిపోయా, ఏమీ అనిపించలా. మనకు దారిలోనే మన స్నేహితులు ఆప్తమిత్రులు అంటే మనం ఓపెన్ మైండ్ తో ఉండాలి కానీ ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేస్తారు, భయం ఉండకూడదు. మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే మేడం గారు మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే ఎనీ టైం మేడం ఎక్కడైనా డేరింగ్ అండ్ డాషింగ్గా తీసుకెళ్ళగలరు. లేడీస్కి ఏంటంటే ఐకానిక్ లాంటి వాళ్ళు అనమాట మేడం గారు. నాకు లాంగ్వేజ్లో వచ్చి అనుకుంటారు, కానీ నాకు తెలుగు తప్పించి మేడం గారు రాదు. మేడం గారు ఇప్పుడు అంటే నార్త్ సైడ్ వెళ్తే మొత్తం హిందీ కదా? లేదు, అది ఎలా ఉంటదంటే సోల్ టు సోల్. ఓకే, అవును. ఎందుకంటే మనిషికి కావాల్సిన కామన్ బేసిక్ నీడ్స్ అనేది ఎవరికైనా ఒక ధైర్యం కావాలి, మనుషులను కలుపుకొని పోయే మనస్తత్వం ఒకటి ఉండాలి. ఇంకొకటి ఏంటంటే మనం మనుషులను కూడా చూజ్ చేసుకోవాలి, ఎవరిని అడగాలి ఎవరిని అడగకూడదు అన్నది కూడా చూజ్ చేసుకొని మనం అలా కలుపుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కరిని అనుమానించాము అని అంటే మాత్రం అనుమానించడమే అయిపోతుంది. ఒకటి మనం మంచితనంతో కనుక వెళ్ళామని అంటే నేను ఒకటే చెబుతా, ఒకసారి కాదు ప్రతిసారి చెబుతా, ప్రకృతి సహకరిస్తుంది, మనుషులు సహకరిస్తారు. మనం ఏంటంటే 100% వెళ్ళిపోతామని వెళ్ళిపోవడమే, అంతే అంతే. మేడం గారు చెప్పేదాన్ని బట్టి చూస్తే ప్రతి ఆడపిల్లకి కావాల్సింది ధైర్యం. ఆ ధైర్యంతో ఒక అడుగేస్తే ఆ నేచరే మీకు మీ దారిని ఏర్పాటు చేస్తాం. ముందు నేచరు, మనుషులు కూడా మనకు సహకరిస్తారు. ఇప్పుడు మా ముందు ఆల్రెడీ మేము సరదాగా తెలిసిందే కదా, మనం ఎక్కడికన్నా వెళ్ళామంటే గంట వెళ్ళాల్సింది 2 గంటలు 3 గంటలు అవుద్ది. ఎందుకంటే నేచర్ని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ వెళ్తాము. ఇప్పుడే మమ్మల్ని క్రాస్ చేసి ఒక 3 నెల్లూరు నుంచి వచ్చారంట, వాళ్ళు వెళ్ళారనమాట. ఇలా దారి పడిగితే ఎవరో ఒకళ్ళు కనిపిస్తారు, ఎందుకంటే కార్తీక పౌర్ణమి కాబట్టి ఇవాళ చాలామంది వస్తూ ఉంటారు ఇలాగే వాళ్ళు మొత్తం. ఇది మాత్రం ఈ సదుపాయం బాగుంది, ఎక్కేటప్పుడు పట్టుకుని ఇలా ఎక్కటాకి. ఈ కొత్తగా వేశారు. ఇంకోటి ఉంటుందండి, తర్వాత ఈజీనే, ఫ్లాట్ ఉంటుంది, తర్వాత డౌన్కి వెళ్ళిపోతాం. ఆల్మోస్ట్ ఇక డౌనే, ఒక 2.5 కిలోమీటర్స్ ఇలా ఉంటుంది అప్పు. కత్తిమీద మొత్తం డౌనే. మొత్తానికి ఇది ఎక్కేసాం. నియర్లీ ఇది ఎక్కడాకే 20 మినిట్స్ పట్టింది అనమాట. ఇది ఎక్కించానంటే, ఇది ఎక్కేసామంటే మళ్ళీ కూడా దాదాపు ఎక్కేసినట్టే అనమాట.
కొంచెం స్లోగా ఎక్కాలి, అదే డిఫికల్ట్. అది నెట్ట నిలువుగా ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి ఇంకొక చాట్ ఉంటుంది అంతే. కదిమద మొత్తం హ్యాపీగా జారుడు బండ అనే చోట చిన్న హైట్స్ ఉంటాయి. దాని తర్వాత ఇంక ఇది చూసారా, ఆ హైట్ అనమాట. ఆ హైట్కి వెళ్ళాల్సి వస్తుంది. జారుడు బండ అనే ఏరియాలో హైట్ ఉంటుంది. అక్కడి నుంచి ఎవరికైనా ఇది ఆడతా పడతా వెళ్ళిపోవచ్చు. ఇక్కడ వరకు కొంచెం పేషెన్స్గా వస్తే చాలు. మా మేడం వచ్చేస్తున్నారు. మామూలుగా కాదు, స్టిఫ్గా ఉంది. ఎందుకంటే ఎన్నిసార్లు ఎక్కినా ఇది ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. మా ఓపికకి సహనానికి పరీక్ష పెట్టిద్ది అనమాట. ఇది కింద ఆల్రెడీ ఎక్కాం కాబట్టి జస్ట్ ఒక 3 స్ట్రెచ్లో వెళ్ళిపోతాం అనుకుంటాము. కానీ ప్రతిసారి ఛాలెంజ్ ఇస్తూనే ఉంటుందన్నమాట. మామూలు విషయం కాదు దీని ఎక్కడం అంటే. చాలా పేషెన్స్ ఉండాల్సిందే, అనుకున్నంత తేలికేం కాదు. కాకపోతే మెల్లింగా కూర్చుంటే వెళ్తే ఓకే, స్లోగా వెళ్ళాలి. స్ట్రెచ్కి 5 మినిట్స్ కూర్చుంటే పర్లేదు, ఈజీగా ఉంటుంది. మనం అక్కడికి వెళ్తే హైకి వెళ్ళిపోయినట్టు. ఇంకా తర్వాత కొంచెమే ఉంటుంది, పెద్దగా ఏమి ఉండదు ఎక్కేది. అది ఈజీగా మేనేజ్ చేసేయచ్చు. ఇది ఎక్కితే చాలు. ఇప్పుడు మనం వచ్చింది బ్యాక్ చాలా లాంగ్స్ వచ్చేది. దగ్గర 1/2 గంట పట్టింది దాన్ని ఎక్కటాకే. ఇది ఎక్కిన తర్వాత పైకి వెళ్ళిపోతాం అనుకుంటే మళ్ళీ ఇంకా హైట్ కనిపిస్తుంది. ఇక్కడ జారుడు బండ అనుకున్నాను, నో ఇంకా చాలా హైట్ చూపిస్తుంది. అబ్బో ఇంకా చాలా హైట్ ఉంది అక్కడ, చూసారా? పైకి వెళ్తుంది. అబ్బో వావ్, అబ్బా చూసారా సోమసల బ్యాక్ వాటర్ ఎంత బాగా కనిపిస్తుందో. ఆ సైడ్ సోమసల డ్యామ్ ఉంటుందన్నమాట. అంటే పంచలింగాల కోన సైడ్. నేను అనుకుంటున్నాను ఈ స్ట్రెచ్తో దాన్ని మీకు చెబుతానే ఉండా మీకు జారుడు బండ అని. అది దగ్గర అనుకుంటా చెబుతున్నాను, ఇంకా దూరమే ఉంటుందన్నమాట. అదిగోండి తాడి చెట్లు ఉన్నాయి. మీరు అనుకోవచ్చు బ్యాక్ వాటర్లో తాడి చెట్లు ఎందుకు ఉన్నాయని. సోమశిల డ్యామ్ కట్టినప్పుడు ఇక్కడ విలేజెస్ ఉన్నాయి. కట్టక ముందు డ్యామ్ కట్టిన తర్వాత ఆ విలేజెస్ అన్ని ఖాళీ చూపించేస్తారనమాట. వాళ్ళకి పునరావాస కల్పించి వేరే విలేజెస్కి పంపించారు వాళ్ళని, వీళ్ళు కట్టించి. కాబట్టి ఆ ఏరియాలో కొన్ని ఊర్లు కూడా మునిగిపోయి ఉన్నాయి. ఆ ఏరియాలో మనకు కనిపిస్తుంది చూడండి. ఆ ఏరియాలో ఆల్రెడీ మన గైడ్ ఉంటాడు కదా, పంచలింగాల కోన గైడు. ఆ గైడ్ కూడా బ్యాక్ వాటర్లో మునిగిపోయిన ఊరేనంట. మన ఖాళీ చేపించారనమాట ఊరు. సరే, మనం జారుడు బండ దగ్గరికి వచ్చేసాం. జస్ట్ ఇక తిరిగితే జారుడు బండ మెట్లు. ఇదే జారుడు బండ. దీనికి జారుడు బండ ఎందుకు పేరు వచ్చిందంటే, ఇదివరకు ఇలా లేదు, ఒక రాయి ఉండేదన్నమాట. ఈ పెద్ద రాయి మీద నుంచి పాకుండా వెళ్ళాల్సి వచ్చేదన్నమాట. చాలా డిఫికల్ట్ అనమాట. ఎత్తైన జారుడుగా ఉన్నారు. ఈ బండను ఎక్కడం సంథింగ్ ఇటు నుంచి ఎక్కేవాళ్ళంట. అది డిఫికల్ట్గా ఉన్నాయి. భక్తుల సౌకర్యార్థం ఇదిగోండి ఇలా మెట్లు కట్టారు. కాబట్టి అప్పటి నుంచి దీన్ని జారుడు బండ అంటారు అన్నమాట. అయితే ఆ జారుడు బండ ఎక్కే క్రమంలో కొందరు జారి పడేవాళ్ళు అంట, కొందరికి దెబ్బలు తగిలినాయి కూడా. ఇక్కడ ఏదో ఉంది చూడండి.
మల్లెంకొండేశ్వర స్వామి దేవస్థానం, సూర్యపల్లె. తేదీ 4/11/2012. భక్తుల సౌకర్యార్థం రాచిపూడి నాగభూషణం గారు ఈ జారుడు బండ మెట్లను నిర్మించారు. సరే, ఈ మెట్లు అనమాట ఇవి నిర్మించారు. ఇప్పటివరకు ఇటు ఎక్కాల్సి వచ్చేది, ఆ డౌన్ నుంచి ఎక్కేవాళ్ళు. కొంచెం చాలా డిఫికల్ట్గా ఉండేది ఇది, కాబట్టి దీన్ని జారుడు బండ అంటారు. వన్స్ మనం జారుడు బండ వచ్చామంటే ఇక మన డెస్టినేషన్ చేరినట్టే. మనం ఆ ప్లేస్ నుంచి ఆల్మోస్ట్ ఇక కిందకే. ఇంకేమన్నా మనం పోతురాజు స్వామి దగ్గరే కొంచెం చిన్న స్టిఫ్ ఉంటుంది, అది ఎక్కేస్తే ఆల్మోస్ట్ టెంపుల్ వరకు ఇక డౌన్ అనమాట. జారుడు బండ అంటారు దీన్ని, జారుడు బండ ఈ ప్లేస్ పేరు. కష్టంగా ఉందా? ఏంటండి కర్ర ఏదండి, బ్యాలెన్స్ మిస్ అయినట్టు. బ్యాలెన్స్ వేరే వాళ్ళకి తగ్గిందా? ఎన్ని బ్యాగులు అమ్మాయి? ఇంత బరువు మొత్తం నువ్వు ఎక్కడ ఎత్తుకున్నావా? తేలిగ్గానే ఉందిలే, బ్యాగ్ కాదు కదా? బ్యాగులేనా, బరువు లేదు. మన మల్లెంకొండలో ఇలా ఖాళీ లేని వాళ్ళకి, నడవలేని వాళ్ళకి, ముసలి వాళ్ళకి డోలీ సదుపాయం ఉంది. డోలీ సదుపాయం ఉంది. ఈ తమ్ముళ్ళే మోస్తా ఉంటుంటారు. ఎంతమ్మా? రాను బాను అంటే పని లేదు. నాలుగు సన్నగుంటే లావుగున్న అంతే. ఈ డోలీ ఎక్కడ ఉంటుంది? కింద ఉంటుందా గుడి దగ్గర? కింద గుడి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తారనమాట. ఫోన్ నెంబర్ ఎంత చెప్పండి? ఫోన్ నెంబర్ ఎంత? అంటే కొందరు రాలేని వాళ్ళు ఉంటారు, ఎందుకంటే అంత తేలిక కాదు ఇక్కడ వరకు రావటం. జారుడు బండ వరకు డిఫికల్ట్గానే ఉంది. వర్షం 6303 861355. ఇది డోలీ. మీ పేరు? ఈశ్వరయ్య గారు డోలీ సర్వీస్ని అందిస్తున్నారు. మీరు ఈ మల్లెంకొండకు వచ్చి ఏమన్నా ఇబ్బంది ఉంటే, అలాగే పెద్దవాళ్ళు ఎవరైనా నుండి దర్శనం చేసుకోవాలంటే వీళ్ళ దగ్గర ఉండి దర్శనం చేసుకుని తీసుకెళ్తారనమాట. ఆల్రెడీ ప్రైస్ వాళ్ళ డీటెయిల్స్ చెప్పారు. ఏమైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కాల్ చేయండి. ఇప్పుడు వరకు ఎండ వచ్చింది కదా, ఇంకా వర్షం స్టార్ట్ అయింది. వర్షం వస్తుంది అనమాట, చూస్తారా? తప్పగా కార్తీక్ వెళ్ళిపోతారు వీళ్ళ. ఏంటబ్బా, సాయంత్రం వరకు వర్షం రాదు అనుకున్నాం, అప్పుడే వచ్చేసింది మొత్తానికి. ఓహో మేడం గారు, అమ్మా ఎరగ తీశారు మేడం. మాకు కూడా ఒకటి తేవచ్చుగా మేడం, అది న్యాయంగా ఉందా మీకు? అది 2 years నుంచి లాస్ట్ మల్లెంకొండకు వచ్చామే అప్పుడు ఇది ఆ కబరు. ఓకే, కార్తీక్ స్టైల్ అది. అది మోట అనమాట. దీంట్లో బ్యాగ్ ఆల్రెడీ 3 రోజుల నుంచి తుఫాను ఎఫెక్ట్ వల్ల బ్యాగ్ 700 అండి. బ్యాగ్ మోసినందుకు వాళ్ళు ఎవరో మొత్తం 700
డోలీకేమో 16,000. ఈ బ్యాగ్ కింద నుంచి పైకి పోతే 700 అనమాట. చాలా మంది ఎక్కడ వచ్చేటట్టు ఉన్నారు. అయితే నడవడానికి అయితే ఇది హార్డ్గానే ఉంటుంది. చూసారా సోమసారా బ్యాక్ వాటర్ మొత్తం ఫాగ్ కమిషన్ అనమాట. ఇదివరకు క్లియర్గా ఉంది. ఏదో మిస్ అయినట్టు ఫీలింగ్ అనిపించింది. ఆ లోటు పోయింది ఇప్పుడు. లోటు పోయింది. ఇప్పుడు చల్లగా ఆల్రెడీ 2 రోజుల నుంచి తడుస్తున్నాం. ఇవాళ తడవకుండా వెళ్తున్నాం కాబట్టి ఇవాళ కూడా తడిసిపోయాం. సూపర్ అనమాట. ఇది ఈ వర్షంలో తడుస్తా ట్రెక్ చేస్తామంటే మేము తుఫాన్లో బయలుదేరటానికి కూడా రీజన్ అదే. ఈ 3 days అంటే 4 days అమ్మా. ఈ 4 days కూడా ఫుల్గా తడవాలి, వర్షంలో తడుస్తా ట్రెక్ చేయాలి అని అనుకున్నాము. మేము అనుకున్నట్టే ప్రతిసారి మమ్మల్ని వర్షం తడిపి ముద్దు చేస్తానే ఉంది. ప్రకృతి పరవశింపజేస్తుంది మనల్ని. మేడం గారు ఒకసారి అండి మేడం గారు చూడండి ఎంత అందంగా ఉండారో. ఆహాహా, అందానికే బ్రాండ్ అంబాసిడర్ అనమాట. నేనైతే బ్యాగ్ కోసం వేసుకున్నా. పడవాలని ఇంట్రెస్టే కానీ బ్యాగ్ సెక్యూరిటీ లేదని. ఎందుకంటే 2 రోజుల నుంచి తడిచి బట్టలు అయితే ఏం లేవు. అవును, ఇంకా అవి కూడా తడిపేసుకున్నామంటే ట్రెక్ మాత్రం అద్భుతం. వర్షం కురుస్తూనే ఉందన్నమాట. ఇంకా మేమైతే ఈ రైన్లో ట్రెక్ని ఇలా కూడా వేసుకోవచ్చు, కానీ బ్యాగ్ తడుస్తుంది కాబట్టి బ్యాగ్ వేసి నేను ఎంజాయ్ చేస్తున్నా వర్షాన్ని. మనకి కొంచెం వర్షం శాంతించింది. అయితే మేమైతే తడిసి ముద్ద ఎంజాయ్ చేసేసాం. ఆల్రెడీ చెమటతో తడిసిపోయాం. స్వెట్తో ఫుల్ స్వెట్ అనమాట. ఇంకా బాగుందన్నమాట. ఎట్లయితే తడిసిపోయాం కాబట్టి వర్షం వస్తే ఇంకా నేచర్ కూడా చూసారా ఇంకా అద్భుతంగా ఉంటుంది. ఆల్రెడీ పోటస్ అంటే లగేజ్ మోసే వాళ్ళు వెళ్ళిపోయారు. మేమే అనమాట. మన గురించి తెలిసిందే కదా, ఒక పటాన మనం ఎక్కాం, కూర్చుంటా ఎంజాయ్ చేసుకుంటా డిస్కస్ చేసుకుంటా వస్తూ ఉంటాం. కాబట్టి మనకి ఇది కామనే అనమాట. లేట్గా వెళ్తాం, వచ్చేటప్పుడు ఫాస్ట్గా వచ్చేస్తాం. వెళ్ళేటప్పుడు ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ అన్నీ చూసుకుంటూ వెళ్తాం కాబట్టి కామన్గా ఆబ్వియస్గా లేట్ అవుతూ ఉంటుంది. అద్భుతంగా ఉందా ఈ రైన్లో ట్రెక్కింగ్ అయితే మేడం. ఈ 3 ట్రెక్కులు మాత్రం ఇది నాగభైరవ కోన, పంచలింగాల కోన, లంకమల శివాలయం ప్లస్ మల్లెంకొండ. ఈ 4 ట్రిప్పులు మాత్రం వర్షంలో తడుస్తూ చాలా మేము అనుకున్నట్టు అద్భుతంగా ఎంజాయ్ చేసాం. మీకు తెలిసిందే, మనం ఊర్లో ఉంటే కొంచెం రెయిన్ వస్తే షెల్టర్ కిందకి వెళ్ళిపోవటమో లేకపోతే గుడికోవటమో చేస్తాం. తడిసే అవకాశం అంటే తడుద్దాం అనుకున్నా మేడం, వర్షం వచ్చినప్పుడు అలా వెళ్దాం అనుకుంటా. కాకపోతే ఎవరైనా చూస్తారు అనిపిస్తుంది కదా, తడుస్తా కావాలని తడుతున్నాడు అనుకుంటారు, కొంచెం సిగ్గుగా అనిపిస్తుంది. ఆ కోరిక తెచ్చుకుంటాకి తుఫాన్ టైంలో, తుఫాన్ అయితే ఖచ్చితంగా తడుస్తాం కాబట్టి 100% తడుస్తాం. కానీ తుఫాన్ టైంలో మేము ట్రెక్ బిగిన్ చేసాం ఆ కోరిక తీర్చుకోవాలని. మేము అనుకున్నట్టుగానే తృప్తిగా మా కోరిక తీర్చుకున్నాం అనమాట. ఈ 3 రోజులు తడిసి ముద్దయ్యాము. మొత్తానికి మనం ప్లెయిన్ వేకి వచ్చామన్నమాట. ఇక్కడ నుంచి ఉల్లాసంగా ఉత్సాహంగా, అంటే ఇప్పటి వరకు మనం పడిన శ్రమని మర్చిపోయి వెళ్ళొచ్చు. అంత హ్యాపీగా ఉంటుంది అన్నమాట ఈ జర్నీ. ఎందుకంటే అటు ఇటు జరా పచ్చని గడ్డి ఉంటుంది. అడవి గొంగార మేడం, అడుగు. ఓ కార్తిక్ అడు చూడు. మేడం అవి 4 ఆకులు తీయండి, 4 ఆకులు తీయండి. డౌన్ తిరుగుతున్నాం అనమాట. ముందు అక్కడ స్టార్టింగ్ మనం స్టీప్గా ఉన్న కొండనెక్కాం. అది మామూలు స్టెప్ కాదు, 10 అడుగులకి ఆడిపోయేంత స్టెప్. కాబట్టి ఎవరికైనా కొంచెం హార్డ్గానే అనిపిస్తుంది. దాని తర్వాత జారుడు బండ నుంచి ఒక 10 minutes నడగానే ప్లెయిన్ దారి బిగిన్ అవుద్ది. ఇప్పుడు ఆల్రెడీ మనం దారి చూసింది అదే. ఆ ప్లెయిన్ గున్న దారి దాటేసిన తర్వాత ఇక డౌన్ అనమాట. ఇక్కడ నుంచి 90% డౌన్ ఉంటుంది.
ఎందుకంటే మళ్ళీ పోతురాజు స్వామి దగ్గర చిన్న స్టిఫ్, అది పెద్ద ఏం కాదు. అది ఎక్కితే ఇక మళ్ళీ ఆల్మోస్ట్ టెంపుల్ వరకు డౌన్గానే ఉంటుంది మనకి. ఇలా నడుస్తూనే ఉన్నాం మార్నింగ్ నుంచి. కానీ ట్రెక్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే కన్ను చూపు మేర పచ్చదనమే. ఈ సన్నని దారిలో ఈ పచ్చని చెట్ల మధ్య జర్నీ చాలా అద్భుతంగా ఉంటుంది. కాబట్టి మనకి అలసట తెలియకుండా ఈ నేచర్లో ఎంత దూరమైనా ఇలా ప్రయాణం చేయొచ్చు. భలే చల్లని గాలి అలా స్కిన్ తాగుతూ ఉందన్నమాట. అందుకే మళ్ళీ వర్షం స్టార్ట్ అవుతున్నట్టుంది. ఎందుకంటే వర్షం లేకపోతే చెట్లు అలా కుచించుకుపోతాయి. వర్షం వచ్చినప్పుడు నాగులు అలా అది చాలా స్మైలీ వేస్తూ ఉంటుంది. అలా అనిపిస్తుంది కదా, చాలా స్మైలీగా నవ్వుతూ ఉండేది, ఉంటుంది, ఆహ్లాదంగా. హ్యాపీగా మనని ఆహ్వానిస్తున్నట్టు ఉంది ఆ చెట్లను చూస్తుంటే. కాకపోతే నాకేమీరా ఫాగ్ పట్టేసింది తడిసి ఆ స్మైల్ ఫేస్ని క్యాప్చర్ చేయట్లేదు ఇదైతే. వా ఎంత చల్లగా ఉందండి మేడం గారు. భలే చిల్డ్గా కూలింగ్ ఉంది, భలే ప్లెజెంట్గా ఉంది, ఇంకా బాగుంది. మనకి పెద్దవాళ్ళు చెప్తారు కష్టాల తర్వాత సుఖాలు ఆటోమేటిక్గా వస్తాయని. అవును, ఇక్కడ ప్రకృతిలో కూడా మనకి కష్టాల తర్వాత సుఖం ఉంది. ఈ ట్రెక్లో కూడా చూసి మనము హైట్ వచ్చినప్పుడు ఎక్కలేము తిరిగి వెళ్ళిపోదాం అనే ఇంటెన్షన్ వస్తూ ఉంటుంది. 20 అడుగులు వేసి ఆగిపోతా ఉంటాం. చూడు ఎంజాయ్ చేస్తా, అసలు చూడండి ప్రకృతి ఆహ్వానిస్తుంది, అది ఇది అని ఎంత సరదా కబుర్లు చెప్పుకుంటున్నాం. అవును, అంటే జీవితం కూడా ఇదే. జీవితంలో కూడా కష్ట సుఖాలని వచ్చిపోతాయి ఉంటాయి అంటారా మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తుంటే? థ్యాంక్ యూ మేడం, మీ మూలంగా జీవితంలో ఒక గొప్ప విషయాన్ని తెలుసుకున్నాము. అంటే మేడం గారు అప్పుడప్పుడు కొన్ని జీవిత సత్యాలు అలా ఆమె నేచర్లో ఉన్నప్పుడు తన్మయత్వంలో ఉండేసి ఇలాంటివి వదులుతూ ఉంటారు. మనం దాన్ని క్యాప్చర్ చేయాలి, మనం లేదా మిస్ అయిపోతుంది అనమాట. నేనేంటంటే చాలా మిస్ అవుతాను, ఈసారి కరెక్ట్గా పట్టుకోగలిగాను. మేడం తెలిసినవి మేడం, తెలియని ఏముండే. ఇప్పుడు ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాము, కాదు నన్ను ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళారు, ఆయన తెలియని ఏమన్నా చెబుతాడా? ఏదైనా అంతే. అయితే మల్లెంకొండ మాత్రం ఎన్నిసార్లు వచ్చినా మాకు ప్రతి ఇయర్ రావటానికి రీజను ఈ నేచర్ అనమాట. అంటే కళ్ళు చూపు తిప్పుకోనివనే అందమైన ప్రదేశం అనమాట మల్లెంకొండ. అసలు ఎటు చూసిన ఎత్తైన కొండల మధ్య జర్నీ ఉంటుంది. ఈ జర్నీ ఎక్సలెంట్ అనమాట. అంటే ప్రకృతి ప్రేమికులకి స్వర్గధామం లాంటి ప్రదేశం అనమాట. కాబట్టి సంవత్సరానికి ఒక 1 or 2 days ఇక్కడ స్టే చేస్తే కానీ మాకు సాటిస్ఫైగా ఉండదు. రీఛార్జ్. ఇప్పుడు నియర్లీ పోతురాజు స్వామి దగ్గరికి వచ్చేసాము. మనం కింద గోపాలకృష్ణుడికి కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని బయలుదేరుతాం అన్నట్టుగా, సుఖంగా సాగాలి ఇబ్బంది లేకుండా అని. ఇక్కడికి వచ్చిన తర్వాత ఎండింగ్లో పోతురాజు స్వామికి నమస్కరించి, అంటే ద్వారపాలకుడు అనమాట పోతురాజు స్వామి, ఆ స్వామికి నమస్కరించి గుడి ఆవరణలోకి ఎంటర్ అవ్వాల్సి ఉంటుంది. మనం ఈ డౌన్ దిగి చిన్న అప్పెక్కితే పోతురాజు స్వామి గుడి దగ్గరికి వెళ్ళిపోతాం. యూట్యూబ్ చూసి వచ్చారు నాది, నేను యూట్యూబర్ కాదండి. అవునండి. అవునా? నా ఛానల్ మేడం గారు కూడా ఒకటి సరే ఏదో ఒకటిలే కానీ ఇంకొకరికి కొత్త ప్లేస్ గురించి తెలిసి ఎలా ఉంది సార్ ప్లేస్? అద్భుతం. నేను చెప్పినట్టే ఉందా వీడియోలో? మేము మీ యూట్యూబ్ చూసి 4 చూసాను అలాగా. అవునా? పాలంక కూడా 2 ఓ గ్రేట్ అండి. తర్వాత సలేశ్వరమ్మకి 2 సార్లు వెళ్ళాను. ముందు మీ యూట్యూబే మా గైడెన్స్. ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎలా ఉంది నేను చెప్పినట్టే ఉండే ఆ ప్లేస్లు? నేను వర్ణిస్తా కదా ఈ ప్లేస్ అలాగే ఉండయా? అవునండి. ఎలా ఉంది ప్లేస్ మల్లెంకొండ? బాగుంది, చాలా బాగుంది. ఉందా? ఫుడ్ అన్నీ పర్ఫెక్ట్గానే ఉండే, టెంట్లో అవన్నీ. సుబ్బరాజు గారిని కలిసారా? అవునవును, కూడా మీరే గైడెన్స్. అది ఓ
థ్యాంక్ యూ అండి. అది నారాయణపురం దగ్గర నుంచి నడుచుకుంటూ వెళ్ళాను. ఓకే ఓకే థ్యాంక్ యూ. మంచి ట్రిప్ అది, బాగుంటుంది. అవును అవును. చాలా చూస్తాం. భోజనం చేస్తారా? టిఫిన్ చేస్తాను, భోజనం చేస్తాను, మళ్ళీ ఎక్కలే నేను, నాకు నిద్ర వచ్చేస్తుంది, ఓపిక ఉండదు. ఎక్కేదేం లేదు. ఏం పర్వాలేదు, దిగిపోతే వెళ్ళిపోవచ్చు ముందు. ఓకే అండి, థ్యాంక్ యూ. మీ పేరండి? నా పేరు వి నరసింహారావు. వి నరసింహారావు, మహబూబ్ నగర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ. మేడం గారిని గుర్తుపెట్టారా? మేడం గారికి మేము ఇన్ని ట్రిప్పులు తిరగటానికి మా మేడం గారే కారణం. లేకపోతే ఒక్క అడుగు పడదు మాకు. ఎందుకంటే చూసి మేము అసూయపడతాం, ఎందుకంటే మీరు ఊరికే పర్మిషన్స్ తీసుకుంటారు, ఎక్కడో మాకు పర్మిషన్స్ తీసుకోవడం తెలియదు. ఓకే, స్పెషల్ ఫెస్టివల్స్ ఉన్నప్పుడే వెళ్తాం అనమాట. పర్మిషన్స్ కి దానికి మాకు తలనొప్పి కుదరదు. చూసి మీరు వెళ్ళారంటే గొప్ప విషయం. గ్రేటే గ్రేటే. ఇప్పుడు మనం ఆ పైకి ఎక్కితే అక్కడ పుత్తూరు స్వామి గుడి ఉంటుంది. ఇదే మనం ఎక్కగా చెప్పా కదా, చిన్న అప్పు ఉంటుంది. ఈ స్లోప్ ఎక్కితే మనం పైకే. నారద్ గారు ఇదే చివరిది. ఇక పోతురాజు స్వామి అంటారు. అక్కడ దండం పెట్టుకునేక ఒక 10 minutesలో టెంపుల్ దగ్గర ఉంటాం మనం. ఇదే పోతురాజు స్వామి టెంపుల్. ఈ అప్ప కూడా ఎక్కి మన చివరి డెస్టినేషన్ అనాలి. ఎందుకంటే ఇక్కడ నుంచి హ్యాపీగా డౌన్కి వెళ్ళాలి. 10 minutes జర్నీ అనమాట ఇక్కడ నుంచి. ఇదే పోతురాజు స్వామి గుడి. ఏరు ఇక్కడ లోపల అంటారా? ఇదే పోతురాజు స్వామి గుడి. చూసారా, ఇక్కడ గడ్డి తీసి అక్కడ వేస్తారన్నమాట. ముగ్గురు ఉండరు లోపల. ఒక్క నిమిషం కూర్చుందాం, ఇక్కడ కూర్చోవాలి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి కష్టపడి వచ్చిన వాళ్ళు జస్ట్ దీని మీద ఒక 5 నిమిషాలు కూర్చొని జస్ట్ అక్కడికి వెళ్ళిపోతారు అన్నమాట. అటు దారి ఇటు నుంచి వెళ్తే 10 minutesలో టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇది మొత్తం ఈజీ వే అనమాట. కాబట్టి ఇక మనం టెంపుల్కి వెళ్ళిపోయినట్టే అని చెప్పాలి. ఇది డౌన్ దిగి అటు తిరిగితే టెంపుల్ దగ్గరికి వెళ్తాం. మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. మళ్ళీ ప్యాకప్ అన్నమాట మేము. అంటే బ్యాగులు తడవకుండా కవర్ చేసేసుకున్నాము. ఇక మనం డౌన్కి దిగుతున్నాం, టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఒక్క 5 minutes అంతే, జస్ట్ 5 minutesలో మనం వెళ్ళిపోతాం అక్కడికి, టెంపుల్ దగ్గరికి. నేను టెంపుల్ దగ్గరికి వెళ్ళిన దాకా చూపిస్తాను. మళ్ళీ ఈ 5 minutes ఇలాగే ఉంటుందన్నమాట దారి. ఇదిగోండి టెంపుల్ దగ్గరికి వచ్చాం. చూసారా, ఈ వర్షం వచ్చిపోయి తడుపుతానే ఉంటుంది అనమాట. మనం ఈ వర్షాన్ని ఎంజాయ్ చేసుకుంటూనే మల్లెంకొండ టెంపుల్ దగ్గరికి వచ్చాం. అటు వెలిగిస్తాను, అక్కడ గ్యాప్ ఉంది. నమః శివాయ.
థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు.